మార్చి 2, 2026 నాటి సమాచారం. ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణించారంటూ వస్తున్న కొన్ని ధృవీకరించని వార్తలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించాయి. ఈ వాదనలకు తోడుగా ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే పేరుతో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా సైనిక చర్య చేపట్టాయన్న తీవ్ర ఆందోళనకరమైన వార్తలు కూడా వస్తున్నాయి. అయితే టెహ్రాన్, వాషింగ్టన్ లేదా జెరూసలేం నుండి ఎలాంటి అధికారిక ధృవీకరణ ఇప్పటికీ రాలేదు. ఈ సమాచార లోపం వల్ల అంతర్జాతీయ పరిశీలకులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఇలాంటి ధృవీకరించని వార్తల తక్షణ ప్రభావం చాలా తీవ్రమైనది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు వేగంగా పెరిగే ప్రమాదం ఉందన్న భయాలు రగులుకున్నాయి. కీలక ఇంధన ఉత్పత్తి ప్రాంతంలో ఏమైనా సైనిక చర్య నిజమైతే తీవ్ర ఆర్థిక నష్టాలు తప్పవని ప్రపంచ మార్కెట్లు అత్యంత అప్రమత్తతతో స్పందించాయి. ఈ వాదనల్లో నిజమెంతో తెలుసుకోవడానికి, అలాగే ఎలాంటి పొరపాట్లు జరిగి ఈ ప్రాంతం ఒక పెద్ద యుద్ధంలోకి జారిపోకుండా ఉండేందుకు దౌత్య వర్గాలు శరవేగంగా కృషి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎలాంటి అధికారిక ప్రకటనలు లేకపోవడం ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని మరింత తీవ్రం చేస్తోంది. భౌగోళిక రాజకీయాల్లో ఉద్రిక్తత నిండిన ఈ వాతావరణంలో ధృవీకరించిన సమాచారం ఎంత అవసరమో ఇది స్పష్టం చేస్తోంది. ఈ పరిణామాలన్నీ ప్రాంతీయ స్థిరత్వం ఎంత సున్నితమైనదో, మధ్యప్రాచ్యంలోని సంక్లిష్ట అధికార రాజకీయాల్లో ఎంత పెద్ద ప్రమాదాలు దాగి ఉన్నాయో స్పష్టం చేస్తున్నాయి. ఈ నిర్ధారించబడని వార్తల వెనుక ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఎప్పటినుంచో నడుస్తున్న తీవ్రమైన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నాయి. దశాబ్దాలుగా ఇరాన్ అణు కార్యక్రమం ఒక పెద్ద వివాదాస్పద అంశంగా మారింది. పాశ్చాత్య దేశాలు దానిని సైనిక అవసరాల కోసం ఉపయోగిస్తారేమోనని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండగా, టెహ్రాన్ మాత్రం ఈ ఆరోపణలను ఎప్పుడూ ఖండిస్తూనే ఉంది. ఈ పరిస్థితి వల్ల చాలా కాలంగా ఆంక్షలు, దౌత్యపరమైన ప్రతిష్టంభనలు, రహస్య కార్యకలాపాలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు వస్తున్న నిర్ధారించబడని వార్తలు సూచిస్తున్నట్లుగా, ఒకవేళ ప్రత్యక్ష సైనిక ఘర్షణ జరిగితే అది ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా జరుగుతున్న పరోక్ష యుద్ధాలు, చాటుమాటు ఘర్షణల నుంచి చాలా పెద్ద మార్పు అవుతుంది. గల్ఫ్ ప్రాంతంలో నౌకలపై దాడులు, డ్రోన్ దాడులు వంటివి గతంలో చాలాసార్లు ఈ ప్రాంతాన్ని పెద్ద యుద్ధం అంచుకు తీసుకెళ్లాయి. ఒకవేళ ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి సమన్వయంతో దాడి చేశారనే ఆరోపణలు నిజమైతే అది చాలా కీలకమైన, ప్రమాదకరమైన ఉద్రిక్తతగా మారుతుంది. ఇది రెడ్ లైన్స్ దాటితే ఊహించని ప్రతీకార చర్యలకు దారితీసి పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది. మధ్యప్రాచ్యంలో ఉన్న సంక్లిష్టమైన స్నేహాలు, శత్రుత్వాలు చూస్తుంటే ఎలాంటి పెద్ద సైనిక చర్య అయినా సరే చాలా ప్రాంతీయ, అంతర్జాతీయ దేశాలను త్వరగా ఈ వివాదంలోకి లాగేస్తుంది. ఇది మొదట అనుకున్న లక్ష్యాలను దాటి యుద్ధ పరిధిని చాలా పెద్ద ఎత్తున విస్తరించే అవకాశం ఉంది. ధృవీకరించబడని ఈ సైనిక చర్య వార్తలు నిజమైతే గనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భద్రతపై చాలా తీవ్రమైన, తక్షణ ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి గురించే అందరికీ ఆందోళన. ప్రపంచ చమురు సరఫరాలో చాలా పెద్ద భాగం వెళ్లేది ఈ కీలకమైన సముద్ర మార్గం గుండానే. గతంలో ఇరాన్ బెదిరించినట్లుగా ఈ కీలక జలమార్గాన్ని ఏదైనా అడ్డుకున్నా, అంతరాయం కలిగించినా ప్రపంచ చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశానికి అంటుతాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక మాంద్యానికి దారితీయొచ్చు. దీని ప్రభావాలు కేవలం ఇంధన మార్కెట్లకు మాత్రమే పరిమితం కావు. సరఫరా గొలుసులు, సప్లై చైన్స్, వాణిజ్య మార్గాలు, ట్రేడ్ రూట్స్, అన్ని రంగాల్లో పెట్టుబడిదారుల నమ్మకంపైన తీవ్ర ప్రభావం చూపుతాయి. సైనిక నిపుణులు మరోపక్క ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగే అవకాశాలను కూడా అంచనా వేస్తున్నారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, ఐఆర్జీసీ, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులకు దిగొచ్చు, లేదా ఆ ప్రాంతంలోని మిత్ర దేశాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందంటున్నారు. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ లాంటి కీలకమైన నౌకాదళ బలగాలు ఆ ప్రాంతంలో మోహరించి ఉండటం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇది ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఉన్న సంసిద్ధతను స్పష్టం చేస్తోంది. సైనిక ఘర్షణలు మరింత పెరిగితే అవి నియంత్రణ కోల్పోయి చేతులు దాటిపోయే ప్రమాదం ఉంది. స్థానిక దాడులు కాస్తా ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపే పెద్ద ప్రాంతీయ యుద్ధంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయతొల్లా అలీ ఖమేనీ మరణించినట్లు కొన్ని నిర్ధారణ కాని వార్తలు ప్రచారంలో ఉన్నాయండి. ఒకవేళ అది నిజమైతే ఇరాన్ రాజకీయ స్థిరత్వానికి వారసత్వ ప్రశ్న వెంటనే చాలా కీలకంగా మారుతుంది. ఇరాన్లో 88 మంది మత పెద్దలతో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అనే సంస్థ రాజ్యాంగబద్ధంగానే తదుపరి సుప్రీం లీడర్ను అర్హులైన వారిలోంచి ఎన్నుకునే బాధ్యత కలిగి ఉంది. అధికారికంగా ఎవరినీ వారసుడిగా ప్రకటించినప్పటికీ పలువురు ప్రముఖుల పేర్ల చుట్టూ మాత్రం ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని నివేదికల్లో మసూద్ పెజెష్కియాన్ పేరు తాత్కాలిక నాయకుడిగా వినిపిస్తోంది. ఆయన ప్రస్తుతం ఇరాన్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పటికీ
ఇలాంటి సంక్షోభ సమయంలో నాయకత్వ మార్పు ఎంత అస్థిరంగా, అనిశ్చితంగా ఉంటుందో ఇది తేటతెల్లం చేస్తుంది. ఇరాన్లో సంప్రదాయబద్ధంగా పాటించే 40 రోజుల జాతీయ సంతాప దినాలు ఎలాంటి అధికారిక వారసత్వ ప్రక్రియకైనా ముందు వస్తాయి. ఈ సమయం తీవ్రమైన అంతర్గత రాజకీయ కుమ్ములాటలకు, బయటి దేశాల ఒత్తిళ్లకు ఒక మార్గాన్నిస్తుందన్నమాట. దేశీయ నాయకత్వ మార్పు, బాహ్య సైనిక ఒత్తిడి, ఈ రెండింటి నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వ స్థిరత్వం తీవ్ర పరీక్షకు గురవుతుంది. ఇక ఐఆర్జీసీ, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ పాత్ర కూడా చాలా నిశితంగా పరిశీలనకు గురవుతుంది. ఎందుకంటే రాజకీయంగా, సైనికపరంగా వారి ప్రభావం చాలా ఎక్కువ. ఇది దేశ భవిష్యత్ దిశను కూడా నిర్దేశించే అవకాశం ఉంది. నిర్ధారణ కాని ఈ వార్తల తీవ్రత, మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ప్రమాదంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఇది ప్రపంచ భద్రత ఒకదానికొకటి ఎంత ముడిపడి ఉందో మరోసారి స్పష్టం చేస్తోంది. ప్రపంచ దేశాలన్నీ ఈ పరిణామాలను చాలా నిశితంగా గమనిస్తున్నాయి. అగ్రరాజ్యాలు మాత్రం అన్ని పక్షాలు అత్యంత సంయమనం పాటించాలని, దౌత్య మార్గాల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపునిస్తున్నాయి. ఇరాన్తో చాలా బలమైన, సంక్లిష్టమైన ఆర్థిక సంబంధాలున్న మన భారత్ లాంటి దేశాలకు ఈ పరిస్థితులు గణనీయమైన భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సవాళ్లను తెచ్చిపెడతాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగితే ఇంధన దిగుమతులకు, వాణిజ్య మార్గాలకు తీవ్ర అంతరాయం కలగవచ్చు. ఇది ప్రాంతీయ భద్రతపైన తీవ్ర ప్రభావం చూపి లక్షలాది మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే భౌగోళిక, రాజకీయ అస్థిరతకు సున్నితంగా స్పందించే ప్రపంచ మార్కెట్లు ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులను చూసే అవకాశం ఉంది. ఒక పెద్ద ఘర్షణ వస్తే కలిగే తీవ్ర ఆర్థిక పరిణామాలపై పెట్టుబడిదారుల ఆందోళనను ఇది స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. అంతర్జాతీయ సమాజం ముఖ్య ఉద్దేశ్యం ఈ ఘర్షణలు మరింత పెరగకుండా చూడటమే. చర్చలు, ఉద్రిక్తతలను తగ్గించడమే దీనికి ఏకైక పరిష్కార మార్గమని నొక్కి చెబుతున్నాయి. నిర్ధారణ కాని ఈ నివేదికల నేపథ్యంలో వాస్తవ సమాచారం, దౌత్యపరమైన జోక్యం అవసరం ఇప్పుడు ఇంతకు ముందెన్నడూ లేనంతగా పెరిగింది. ప్రపంచవ్యాప్త సంక్షోభాన్ని నివారించాలంటే ఇది అత్యంత కీలకం.